ఆవిర్భావం ఒక సంచలనం. ఎన్టీఆర్ పాలన జనరంజకం. సరే, జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎలాంటి పాత్ర పోషించింది? ప్రధానమంత్రిని కూడా డిసైడ్ చేసే స్థాయికి ఎలా ఎదిగింది? అందులో నాటి ఎన్టీఆర్, నేటి చంద్రబాబుల పాత్ర ఎంత? ఎన్ని కాంగ్రెసేతర కేంద్ర ప్రభుత్వాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది? కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం నుంచి పుట్టుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అదే భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించగలిగింది. భావ సారూప్యత ఉన్న అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకి తీసుకురాగలిగింది. నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినా, తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయినా, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినా ప్రాథమిక సూత్రం మాత్రం అదే. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ స్థాయిలో మనం కూడా అంతో ఇంతో పాత్ర ఉంటుంది. వీలైతే అవకాశం కలిసి వస్తే చక్రం తిప్పే అవకాశం అనే అవకాశం కూడా ఉంటుంది అని అవగాహన, ఆశ ప్రాంతీయ పార్టీల్లో కల్పించినటువంటి వాడు కూడా ఎన్టీ రామారావే. తప్పకుండా కలిసి పనిచేశారు. అంతేకాదు, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏ సూత్రం అయితే ఆయన అందించారో రాజకీయ సూత్రం, ఆ సూత్రాన్ని చాలా ఒడుపుగా అందుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి ఆయన చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఫ్రంట్లకి నాయకత్వం వహించారు. రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడైనా, ఇతరత్ర ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది. పార్టీ నాయకత్వానికి ఉన్న జాతీయ దృక్పథం, అంతర్జాతీయ అవగాహన ఇందుకు ఉపయోగపడింది. కలిసి వచ్చే జాతీయ పార్టీలతో పాటు మిగతా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూటమిగా ఏర్పరచడం, సదస్సులు పెట్టి మద్దతు కూడగట్టడంలో ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ విజయం సాధించారు. దేశంలో 6 కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే 5 ప్రభుత్వాలలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించిందంటే పార్టీకి ఉన్న జాతీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడు వీపీ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడే దేవగౌడ, గుజరాల్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు కూటమిలో టీడీపీనే కీలకంగా ఉంది. తెలుగుదేశం బయట నుంచి ఇచ్చిన మద్దతుతో 1999లో వాజ్పేయి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపింది. ఆ టైంలో అయితే చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పారు. నిర్ణయాత్మక శక్తిగా కాకుండా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉంది టీడీపీ. సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరికీ ప్రధానమంత్రులుగా అవకాశాలు వచ్చాయి. కానీ ఇద్దరూ వాటిని కాదనుకొని తెలుగు ప్రజల సంక్షేమానికే కృషి చేశారు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ అప్పటి వరకు ఉన్న పాలనతో విసిగి వేసారిపోయారు. మార్పు 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 కావాలి మాకు అని అటు ఇటు 4 వైపులా చూస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేకపోయారు. ఈయన నందమూరి తారక రామారావు ముందుకొచ్చారు. ముందుకొస్తే ఆయన ఆ రోజుల్లో అవహేళన చేసినటువంటి మహారాజకీయ నాయకులను కూడా నేను చూశాను. ఆ రోజుల్లో సినిమాల్లో వేషాలు వేసుకునేవాడు. ఒక రైటర్ డైలాగ్ ఇస్తే డైలాగ్ చదివి వినిపించేటువంటి వ్యక్తి ఈయనేమిటి, ఈయన ముఖ్యమంత్రి ఏమిటి, ఈయన రాజకీయ నాయకుడు ఏమిటి, ఈయన పార్టీ పెట్టడం ఏమిటి అని చాలా అవహేళన చేశారు ఆయన్ని. వాళ్ళందరి నోళ్లు మూయిస్తూ 9 నెలల్లోనే అధికారాన్ని తీసుకున్నటువంటి పార్టీ. సో మార్పు అనేటువంటి ఆకాంక్షని, జనంలో నాటుకుపోయి ఉన్నటువంటి ఆకాంక్షని మొట్టమొదటిసారి పసిగట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. టీడీపీకి ముందు నుంచే తమిళనాట ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కానీ ద్రవిడ పార్టీలకు జాతీయ దృక్పథం లేకపోవటం, వాళ్లకు ఉన్న పరిమితులు, స్థానిక రాజకీయాలతో ఢిల్లీపై పెద్దగా దృష్టి సారించలేదు. ఎంతసేపు స్థానికంగా పట్టు నిలుపుకొని కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు తమ బలంతో బెదిరించి పనులు చేయించుకోవడానికే పరిమితమయ్యాయి తప్ప కూటములు కట్టే ప్రయత్నం చేయలేదు. అదే టైంలో టీడీపీ సారథులు జాతీయ స్థాయిలో కూడా తమ ప్రాబల్యం చాటారు. ప్రాంతీయ పార్టీగా జాతీయ దృక్పథంతో వ్యవహరించడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అలాంటి పాత్రను అలవోకగా పోషించిన టీడీపీ ఇప్పుడు తానే జాతీయ పార్టీగా అవతరించింది. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి విజయవాడలో మీటింగ్ పెట్టి ఆనాడు మరి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. అందుకని ఆయన నిజంగా నాయకత్వం వహించండి అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, అండమాన్లో తెలుగుదేశం శాఖలు ఏర్పడ్డాయి. ఏపీ, తెలంగాణకు విడివిడిగా రాష్ట్ర శాఖల అధ్యక్షులను నియమించి తాను జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలోకి మారిపోయారు చంద్రబాబు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన సమస్యలతో సతమతమవుతున్న బాబు పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారని, కాస్త పరిస్థితులు చక్కబడి ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెడితే జాతీయ పార్టీగా పూర్తి స్థాయిలో సత్తా చాటడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చునన్న అభిప్రాయం కూడా ఉంది.
మొత్తం మీద టీడీపీ అంటే ఏమిటో, ఆ పార్టీ తీరు ఎలా ఉంటుందో ఇప్పటికే జాతీయ స్థాయిలో అవగాహన ఉంది కనుక రాబోయే రోజుల్లో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమంటోంది కేడర్. నాయకత్వం కూడా అదే దృక్పథంతో ముందుకు పోతోంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.